నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 30వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:42. అయితే ఈరోజు తిథి చవితి రాత్రి 9:29 వరకు, తదుపరి పంచమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పునర్వసు రాత్రి 9:32 వరకు, తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5:22 నుంచి ఉదయం 6:57 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 1:31 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 7:10 నుంచి రాత్రి 8:42 వరకు. అయితే అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండేవారికి ధన లాభ సూచనలు, వాహన యోగము, కళారంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు, పారితోషికం పెరగడము, అవకాశాలు రావడము, వైవాహిక జీవితము సాఫీగా ఉండడము, ఏ నిర్ణయాలు తీసుకున్నా కార్యసిద్ధి, కార్యజయము, నిర్ణయాలలో లాభాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, అమ్మవారికి అంటే దుర్గా అమ్మవారికి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ ఆలయ దర్శనం చేసి కుంకుమ పూజ మీ పేరిట చేయించుకున్నట్టయితే విశేషమైన ధనపరమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి న్యాయపరంగా అనుకూలమైన పరిణామాలు ఈరోజు గోచరిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో అనవసరమైన దూరం పెరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. తప్పనిసరి అయితే కనుక డాక్టర్ పర్యవేక్షణ వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. ఆలయం దగ్గరలో లేదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర పారాయణ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారు బంధుమిత్రుల కలయిక జరుగుతుంది. ఇంటి పనుల్లో తీరిక లేకుండా సజావుగా సాగిపోయే అవకాశం కనబడుతోంది. భావోద్వేగాలు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మాటను నియంత్రించుకోండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మాటను నియంత్రించుకోండి. కొంతమందికి మిశ్రమ ఫలితాలు, కొంతమందికి అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మరీ ముఖ్యంగా చెప్పదగినది ఏంటంటే, ఈరోజు ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజుని వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురుగ్రహ జపం చేయించుకోండి. లేదు మాకు అంత స్తోమత లేదు అని అనుకున్న వాళ్ళు ఓం బృహస్పతియే నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూట తప్పనిసరిగా జపించే ప్రయత్నం చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు.